మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎల్విన్పేట సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎల్విన్పేట పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం, జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ నుండి గుమ్మలక్ష్మీపురం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువత మేలుకో, భవితను మలుచుకో, డ్రగ్స్ ను వదులుకో అనే నినాదాలతో బ్యానర్, ప్లకార్డ్స్ తో ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థంను యువత సేవించకూడదని, తన ఉజ్వల భవిష్యత్తును బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాలను వినియోగించిన, విక్రయించిన, ప్రోత్సహించినటువంటి వారి పట్ల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు శివప్రసాద్, షణ్ముఖరావు, నీలకంఠారావు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. It changed your life. Drugs are not. వ్యసనాలకు బానిస కావద్దు. మర్చిపోతున్నారేంటారా? ట్రాఫిక్ లైన్ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకి, స్టూడెంట్స్కి, యువతకి అందరికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్విన్పేట సర్కిల్ హెడ్ క్వార్టర్లో మా సర్కిల్ ఎస్ఐస్ గుమ్మలక్ష్మీపురం, కురుపాం, నీలకంఠాపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మా ఎస్ఐస్ మరియు సిబ్బందితో కలిపి ఇక్కడ ఉన్న కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో యొక్క స్టూడెంట్స్తోని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత పాత్ర అనేది చాలా కీలకము. అలాంటి యువత ఈరోజు ఈ మత్తు పదార్థాలకి బానిసై యువత ఈ మత్తులో చిత్తయిపోతున్నారు. వాళ్ళని బాగుపడాలనే ఉద్దేశంతో, బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించే విధంగా తోడ్పడించే విషయంలో మీ అందరం సహకరించాలని, దానికి అనుగుణంగా ఈరోజు ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ డ్రగ్స్ పైన, దాని యొక్క దుష్ఫలితాలు, డ్రగ్స్ వినియోగిస్తే ఏమవుతుంది, దానివల్ల దుష్ఫలితాలు ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి, యువతకి, ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది, ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగం చేస్తే ఏ విధంగా ఇబ్బంది ఎదురవుతాయనే విషయాలు కూడా ప్రతి క్లాస్లో కూడా మా ఎస్ఎస్, మేము అందరం కలిపి కూడా ప్రతి స్టూడెంట్కి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగిస్తే ఏం జరుగుతుంది, దాని యొక్క దుష్ఫలితాలపై కూడా ప్రతి బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఈ డ్రగ్స్ని కోకడ వేలతో కింద నుంచే పెకిలి వేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యాచరణని రూపొందించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క ప్రజలు, స్టూడెంట్స్, యువత అందరూ కూడా సహకరించవలసిందిగా మా ఎల్విన్పేట సర్కిల్ తరపున ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.